బాబు? నాగారం. నాగారం. ఏం ఏడాది అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడాది? ఇప్పుడు ఏసారి గెలిచిన ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. కొత్త ఎక్కిన వాళ్ళకు ఒక టైం పడుతుంది. ఒక టైం పట్టే వరకు వాళ్ళు పనులు చేసే వరకు కూడా లాభాలు చూసుకుంటారు కదా. ఆసారి ఎక్కిండు, దిగిపోయిండు, ఎక్కలే అప్పు చేసిండు. అప్పులను ఎవరు తీర్పాలి? ఈసారి తీర్పాలి. అడ్డీ అసలు. కానీ ఏడాది అవుతుంది, ఇంకా మా హామీలు తీరవలేవు, ఎప్పుడైతే రైతు బంధు అది అని చెప్పేసి తిడుతురు కదని. జనం పిచ్చోళ్ళు వాస్తవానికి. అంటే నరం లేని నాలుగే 4 తీర మాట్లాడుతా అన్నట్టు ఎవరు నచ్చింది అట్లా మాట్లాడతారు. ఇప్పుడైతే టైం తీసుకుంటే ఏం కాదంటావా? ఏం కాదు. ఎట్లా అనిపిస్తుంది? ఏడాది మంచిగానే ఉందా? ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడైతే మాకు నెంబర్ 1. ఇప్పుడైతే నెంబర్ 1. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనంట కానీ. కేసీఆర్ పోకరోడు తెలిసిన పట్టుకైతే నీళ్ళ పొడుపుగా ఇక్కడ ముందుతో వెళ్తాడు. మరి ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు బయటకు వెళ్తుర్రు. కాంగ్రెస్ వచ్చినప్పుడు నుండి రైతులు లాభమవుతారు, అందరు చచ్చిపోతున్నారు అంటుండగా. అందరి పట్టించుకుంటావు మాటలు. ఎవరిదొక్కరు పట్టించుకోవాలి, ముందు నడవాలి. ఎన్నో చెప్తారు. వీళ్ళేం చక్కపోలు కాదు, వీళ్ళు కూడా కంతే, వాళ్ళు కూడా కంతే. వాళ్ళకి సీట్లో కూర్చుంటేందుకు బోకర్ మాటలు చెప్తారు. తిప్పలు ఉన్నాయంట. మరి కరెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది అంటారు. ఎప్పుడో సార్ అత్తుంటది పోతుంటది కరెంటు. అంటే బాగా పోతుంది అంటారు కానీ టిప్ అవుతుంది ఒకసారి ఎల్సీ తీసుకుంటారు. వాళ్ళకు ఉంటాయి పనులు. ఓ రైతుకు కరెంట్ దిగదిగింది ఎల్సీ అని మొత్తుకోరా ఫోన్ చేసి. అదే పాలు మొత్తం మీద అయితే కాంగ్రెస్ ఎట్లుంది అంటాను? బాగానే ఉంది. ఇంకేం చేస్తే మంచిగా ఉంటుంది ఇంకా ప్రజలకు? చేయాలంటే టైం పడుతుంది ఎవరు చేయాలని. ఇంకేం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఏం చేస్తే ఇంకా గిట్ల ఏతే అయిపోతుండే అని అనిపిస్తుంది. ఏం చేయాలి? ఇందిరా మిల్లులైనా, సిసి రోడ్లైనా, ఇక ముసలోళ్ళకు పింఛన్లు, నాలీలు, ప్రతి ఒక్కటి చేయాలని కోరుకుంటుంది.